ఏం మాట్లాడమంటావు? మాట్లాడితే వాడిని కొట్టు వీడిని కొట్టు అంటావు. నీ కళ్ళకి నేనన్నా బాక్సర్లా కనపడుతున్నానా? అంటే వాడిని కొట్టనంటావా? వాడు నన్ను గెస్ట్ హౌస్కు తీసుకెళ్తానని వార్నింగ్ ఇచ్చాడు, అయినా కూడా కొట్టవా? పోనీ నా వెనక నువ్వు ఉన్నావని ధైర్యం కూడా చెప్పవా? పోనీ నా వెనక నువ్వు ఉన్నావని భయం కూడా పెట్టలేవా? అంటే అప్పటిదాకా ఇలాగే షికార్లు కొడుతూ కబుర్లు చెప్పుకుంటూ తిరగమంటావా? అమ్మా తింగరబుచ్చి, మన వయసు ఏంటి? షికార్లు కొట్టే వయసు. కబుర్లు చెప్పుకునే వయసు, సినిమా హాల్లో ఒక ముద్దు కోసం కకృతిపడే వయసు. ఈ వయసులో వాడిని కొట్టడం అవసరమంటావా? సినిమాలో చూడలేదా హీరో వాళ్ళతో ఎలా ఫైట్ చేస్తాడో? చూడు శ్రవంతి, వార్నింగ్ ఇవ్వడం వేరు, తీసుకెళ్ళడం వేరు. తీసుకెళ్ళినప్పుడు చూద్దాంలే. అంటే అప్పటిదాకా ఇలా షికార్లు కొడుతూ ఇలానే తిరుగుతావా? వాళ్ళిద్దరూ కలిస్తే అగ్నిపర్వతం పగిలినట్టు, పిడుగులు వర్షం కురిసినట్టు ఉంటుంది. వాళ్ళని విడదీస్తే వాళ్ళ కూరలు పీకేసినట్టు ఉంటుంది. ఆ పీకటం ఎలాగనేదే అసలైన సమస్య. నువ్వు సమస్యలు కలిపి చూడొద్దు. భూతద్దంలో చూసినట్టు పెద్దగా కనిపిస్తాయి. విడదీసి చూడు, చిన్నగా ఉంటుంది. అవును, నువ్వు చెప్పినట్టు వాళ్ళిద్దరిని కలిసినట్టు చూస్తే పెద్ద కొండలా కనిపిస్తారు. అది విడదీస్తే చిన్న రాయిలా కనిపిస్తారు. ఇప్పుడు వాళ్ళని విడదీయడానికి మిగతా ప్లాన్ ఏంటి అనేది ఆలోచిద్దాం. ఏడ్రా, ఎవరున్నారు ఇక్కడ? ఎవరు లేరుగా? ఎవరు లేరురా? ఎవరు లేరు? పదా.
కుక్కలు గడిచాక కాలు పట్టుకున్నట్టుంది మన పద్ధతి. అరిచామంటే కుక్కకు ప్రాబ్లం, మూసుకొనుంటే మనకు ప్రాబ్లం. ఓ అదే జాతి కుక్క గాని బాగా గట్టిగా గడిచినా మనల్ని. ఇన్ని రోజుల తర్వాత నాకు ఒక అవకాశం వచ్చింది. ఈసారి ఎలాగైనా సరే ఈ ప్రాజెక్ట్ని సక్సెస్ చేస్తా. డ్రెస్ నీట్గా ఉండాలి. ఓకే ఓకే ఓకే. వాళ్ళు వస్తానన్నారు కదా. హలో, ఎప్పుడు వస్తావురా? నీకోసమే వెయిట్ చేస్తున్నా. త్వరగా వచ్చే. అవును, ప్రొడ్యూసర్ గారిని కలవాలి కదా. త్వరగా వచ్చే. ఓకే, నువ్వు వచ్చే, నేను కలుస్తా. సరేనా? ఓకే సరే, మరి త్వరగా వచ్చే. ఇదేంటి? ఇదొక కీ, నాన్న చెప్పారు. ఇది కరెక్ట్ అయితే రెండో కీ పియ్య దగ్గర ఉండాలి. ఇవన్నీ చేస్తున్నదే ఈ కీ కోసమే అనుకుంటా. ఎస్, యు ఆర్ కరెక్ట్. మరేం చేద్దాం? నువ్వు ఈ రోజు నైటు పియ్య ఇంటికి వెళ్ళి కీ గురించి వెతుకు. మరి అతను ఇంట్లో ఉంటాడు కదా. నో, ఈ రోజు నైట్కి ఆయన సిటీకి వెళ్తున్నారు. అక్క ఎప్పుడొస్తుందో ఏమన్నా తెలిసిందా అమ్మా? ఇంకా టైం పడుతుందమ్మా. తనేదో ప్రాజెక్టు పని మీద చాలా దూరం వెళ్ళిందని తెలిసింది. ఏ తోడు లేకుండా ఒంటరిగా అలా వెళ్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారమ్మా? ఇంతకీ దూరం ఎంతో ఎక్కడో ఏమన్నా తెలుసుకున్నావా అమ్మా? తెలుసుకున్నానమ్మా. అక్కడికి వెళ్ళే వాళ్ళు తోడు తీసుకెళ్ళడానికి లేదమ్మా. ఎవరు వెళ్ళినా ఒంటరిగానే వెళ్తారంట. అందుకే అక్కయ్య కూడా ఒంటరిగానే వెళ్ళింది. ఏం ఆడపిల్లలో ఏమో, ఎవరికీ భయపడ్డం లేదు. ఒక పద్ధతే లేదు, పాడు లేదు. నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఏమ్మా, అక్కయ్య ఎప్పుడు వస్తుందో ఏమన్నా తెలిసిందా? ఏ తోడు లేకుండా ఆడపిల్ల అలా ఒంటరిగా వెళ్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారమ్మా? ఇంకా టైం పడుతుందమ్మా. తనొక ప్రాజెక్టు పని మీద చాలా దూరం వెళ్ళిందని తెలిసింది. తెలుసుకున్నానమ్మా. అక్కడికి వెళ్లే వాళ్ళు తోడు తీసుకెళ్ళడానికి లేదంట. ఎవరు వెళ్ళినా ఒంటరిగానే వెళ్తారంట. అందుకే అక్కయ్య కూడా ఒంటరిగానే వెళ్ళింది. అమ్మా, కాలం మారింది. ఇప్పుడు ఆడ మగ అని తేడా లేదు. అందరూ సమానమే. అబ్బా అమ్మా,
2 రోజుల్లో అంతా తెలుస్తుందిలే. అంత కంగారెందుకు? ఇంతకీ దూరం ఎంతో ఎక్కడో అదైనా తెలుసుకున్నావా అమ్మా? ఏం ఆడపిల్లలో ఏమో, ఎవ్వరికీ భయపడ్డం లేదు. ఓ పద్ధతి పాడు లేకుండా పోయింది. నాకైతే ఏమీ అర్థం కాలేదమ్మా. సమానమే అని అర్థం పర్థం లేకుండా తిరగడమేనా? కన్న కడుపమ్మా, నా బాధేంటో నువ్వు తల్లివైతే గానీ నీకు తెలియదమ్మా. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.